హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుడి ఆశీస్సులు ఉండాలని, ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు పనులన్నీ అనుకునేవన్నీ నెరవేరాలని బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న ఓంకారం కానీ, గంట కానీ, శివలింగాన్ని కానీ నన్ను స్మరిస్తూ తాకమ్మా, మంచి శుభవార్త చెప్తాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మీరు తన్మేలు చూశారు కదండి. మీకు నచ్చిన ఒక దాన్ని అయితే ఎంచుకోండి. బాబాగారిని స్మరిస్తూ తలుచుకోండి. బాబా గురించి ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే ఓంకారాన్ని తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఓంకారాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ మనసు నిండుగా, నీ ముఖంలో సంతోషం కలిగేలా మంచి తీయటి వార్త చెప్పాలని వచ్చానమ్మా. నా కోసం 2 నిమిషాలు కేటాయించి విను తల్లి. నేను చెప్పింది విన్నావు అంటే కొద్దిసేపట్లోనే నీ ముఖంలో ఆనందం కలుగుతుంది. ఈ అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను. నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసుగు చెందిపోయి ఉన్నావు కదమ్మా. ఇలా నేను చుట్టుముట్టిన నీ సమస్యల నుండి కాపాడేందుకు నీ బాబా తండ్రి నీ వద్దకు స్వయంగా వచ్చానమ్మా. అంతేకాకుండా ఇక మీదట నీ జీవితంలో సమస్యలు, కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించి ఒక మంచి రహస్యం చెబుతాను విను తల్లి. నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను, మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి. కానీ ఓటమి, మోసం ఇలా నేను వెంబడిస్తున్నాయి అని భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనుకంజ వేయవద్దు తల్లి. మార్పు కావాలి అంటే కొన్నిటిని దాటి నువ్వు వస్తేనే విజయం అందుకుంటావమ్మా. కష్టాలను, మోసాలను, జరిగే పరిస్థితులన్నీ చూసి ఇక జీవితంలో నాకు మంచి రాదా అని చెప్పి అనుమానపడవద్దు. మంచి కాలం నీకు ఆరంభం అయ్యింది అని గుర్తించుకో తల్లి. ఇవన్నీ దాటి తట్టుకొని నిలబడితేనే జీవితం బిడ్డ. కష్టాలను, బాధలను, అవమానాలని, మోసాలని, హేళనలని అన్నిటినీ కూడా దాటి తీరాల్సిందే. ఇప్పటి వరకు కష్టం, దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట నీ జీవితంలోకి ఆనందం, సంతోషం ఇవే నీకు రాబోతున్నాయి తల్లి. నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా. నువ్వు గెలవాలి అంటే ఏం చేయాలో తెలుసా తల్లి? నీ వల్ల ఏది కాదో అని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళ ముందు నువ్వు చేయవలసింది చేసి గెలిచి చూపించాలి. ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలోకి జరుగుతాయి తల్లి. అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఓర్వలేక కొంతమంది నీపై ద్వేషాన్ని చూపిస్తారు. అలాంటప్పుడు నీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండు. ఆ కోపం నేను ఎంతకైనా దిగజారుస్తుంది కాబట్టి నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తల్లి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అనుకుంటే వారికి దూరంగా ఉండు. వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా అటువంటి సందర్భం నీ బాబాను నేను కల్పిస్తానమ్మా. గొప్పగా నేను పొగిడితే పొంగిపోవద్దు. నేను ఏలన చేసినప్పుడు కుంగిపోవద్దు తల్లి. అన్నీ మారుతాయి, అందరూ ఒకేలా ఉంటారు అని చెప్పి నువ్వు అనుకోవద్దు తల్లి. కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారు నిన్ను ఎత్తుకుంటూ వచ్చేలాగా నువ్వు ఎదగాలి. అటువంటి సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి. నీకు బాధ అనిపించే, అవమానం అనిపించిన కన్నీరు మాత్రం అస్సలు బయటకు రానివ్వద్దు తల్లి. ఎందువల్ల అంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది. ఓపిక, సహనంతో ఉండు. నీ బాబాను తలుచుకొని ఎదగాలి, జీవితంలో స్థిరపడాలి అని ఓపికతో ఉండమ్మా. ఇప్పుడు నువ్వు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు. మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి. ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా గెలిచినప్పుడు చాలా అనువుగా ఉండాలి. నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు, బాధలు అనేటివి అస్సలు ఉండవు తల్లి. నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు, సమస్యలు అనేటివి రాకుండా నేను చూసుకుంటానమ్మా.
ఇక నిన్ను ఎవ్వరు కూడా తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తానమ్మా. ఎవరైతే నీకు కష్టం అవుతారో, ఎవరైతే నీకు నచ్చుతారో వారికి సంతోషంగా ఉండు. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటుందో వారి నుంచి దూరం అయిపో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు. నిజాయితీగా, ధైర్యంగా, నమ్మకంగా ఉండు. ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు తల్లి. ఎలా జీవించాలి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఏమో అని దిగులు అనేది అస్సలు పెట్టుకోవద్దు తల్లి. అసలు చిక్కులు కల్పించే విషయాలు, బాధ పెట్టే విషయాలు అసలు నీకు దరిచేరనివ్వనమ్మా. నా మీద నమ్మకంతో ఉన్న నీకు వమ్ము చేయనమ్మా. అన్ని ప్రార్థనలు కూడా నేను నెరవేరుస్తాను తల్లి. నువ్వు కోరిన సంతోషం కూడా నీకు అందిస్తాను. ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా. నేను ఆనందంగా చేసే బాధ్యత నాది. ఇక నీకు అంతా కూడా శుభంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారుమయం అవుతుందమ్మా. కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తుంచుకొని పాటించి నా మీద నమ్మకంతో ఉండు. అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం ఉంటుంది. గుర్తుంది కదా తల్లి. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా, సంతోషంగా ఉండు తల్లి. ఫ్రెండ్స్, ఓంకారాన్ని తాకిన గురించి అయితే బాబాగారు ఇలా చెప్పారండి. ఇప్పుడు గంటను తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా అంటున్నారండి. గంటను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈ శక్తి సామర్థ్యాలు చాలా మీద అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్లకు నీ మీద ఎన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏమిటనేది నాకు తెలుసు తల్లి. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా మరి? ఎందుకని అట్లా నిరాశ పడిపోతుంటే నిన్ను నువ్వే నమ్ముకుంటూ వానేసావు. బిడ్డ, నీకొకటి చెబుతాను, జాగ్రత్తగా విను. ఆ విధంగానే జీవితం అంతా కూడా మసులుకో. నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా విజయం సాధించలేవు. ఎలాగంటే నువ్వు ఒక పనిని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, విజయం సాధించగలనా అనే అనుమానంతో మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పనిని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని పని ప్రారంభించినప్పుడు నిజం ఎలా సాధిస్తావు? అది అపజయం, నిరాశకు గురి అవుతూ ఉంటుంది. నీపై నీకున్న నమ్మకం అసలుకే లేదు. ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతూ ఉంది. మొదట నిన్ను నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ చెబుతున్నాను. నిజమే, నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. వారు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరిని నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి, నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావో అని వెనక్కి లాగేవారు కొందరున్నారు. కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారో, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అనేది అస్సలు ఆలోచించవద్దు. ముందు నీ మీద నీకు నమ్మకం ఉంచు. ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను, సాధించగలను అని ఆపై నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయాన్ని పొందడానికి నేను కృషి చేస్తే తగిన ఫలితం అని నీకు కలిగేలా చేస్తానమ్మా. ఇప్పుడు కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం పూజ మనకే దారి చూపించాలి, వారే సలహాలు ఇవ్వాలి, ఎటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు తల్లి. నీకు అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో, నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను. నువ్వు చేసే పనిలోనూ నువ్వు నమ్మకం పెట్టి చేయాలి. తద్వారా విజయం సాధించుకోవచ్చు, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. మన ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. ఫ్రెండ్స్, గంటను తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్పారండి. ఇప్పుడు శివలింగం అండి. శివలింగాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నీ చెయ్యి వదిలేశానని నన్ను నిందిస్తూ ఉన్నావా? నేను నిన్ను ఎప్పుడు వదలలేను తల్లి. నేను నీతోనే ఉంటున్నాను, నీ వెనకే తిరుగుతున్నాను. నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతో ప్రయత్నం చేస్తున్నాను. మరి అంతగా నాతో ఉంటే నాకు ఎన్ని బాధలు ఎందుకు బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. నేను నీతో ఉన్నంత మాత్రాన
నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయా చెప్పు? నేను నీతో ఉండేది నీ సమయం బాగా లేనప్పుడు నేను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి. నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే తల్లి. అయితే నీవు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నిన్ను విముక్తి చేయలేదు, నీకు అవసరమైనవన్నీ సమకూర్చలేదు అని బాధపడుతూ అనుకుంటూ ఉన్నావు. అది ఎంతవరకు నిజమో నీవే ఆలోచించు. ఇంత కష్టకాలంలో కూడా నీవు ఈరోజు వరకు ధైర్యంగా నిలబడ్డావు. ఏదో ఒక విధంగా నీ రోజు గడుస్తుంది. మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా? నేను గనక ఇవన్నీ కూడా నీ కర్మలను ఇప్పుడే తీసివేస్తే మరలా ఈ కర్మలను అనుభవించవలసి వస్తుంది. నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇంకా కొద్ది రోజులు నీకున్న చెడు కర్మలని తీసివేసి వాటి స్థానంలో మంచి ప్రవేశించేలా చేద్దామని అనుకున్నాను తల్లి. అందువల్ల నీ జీవితంలో ఆనందం సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను తల్లి. ఇక ఈ జీవితం అంతా అలాగే సుఖ సంతోషాలతోనే ఉంటుంది తల్లి. ఇకపై ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి కర్మలు ఉండవు. నీ చెడు కర్మలు మూసే సమయం ఆసన్నమైందమ్మా. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ కూడా పూర్తయి నువ్వు భవిష్యత్తులో బంగారుమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు. కనుక శాంతంగా ఉండు. నువ్వు అనుకున్నట్టే సమస్తం జరుగుతుంది. నీకు అంతా మంచి చేస్తానని మాట ఇస్తున్నాను. నువ్వు ఆనందంగా జీవించాలని, నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. నువ్వు ప్రతినిత్యం కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు. నా విభూతిని దాడి చేస్తూ ఉండు. నా సాయి చరిత్ర చదువుతూ ఉండు. నా కథలను, నా మాటలను, సందేశాలను వింటూ ఉండు. నీకున్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు. నువ్వు చేయవలసింది ఇదే తల్లి. ఇలా ఉంటే నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి అంట మన బాబా గారు శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబా గారు అందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే అందించారండి. మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.